నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. నమస్తే, సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి లవ్ బ్రేకప్స్ ఉండే ఛాన్స్ ఉంది, రిలేషన్లో ఉండే వాళ్ళు సెపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీ దాంపత్య జీవితంలో కూడా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అది మీరు ఈగోకి తీసుకుని వెళ్తే ప్రాబ్లమ్స్ పెద్దగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరూ కూర్చుని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకునే సార్ట్అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గనక థర్డ్ పర్సన్కి ప్లేస్ ఇస్తే, అది ఇన్లాస్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే విషయం కొంచెం పెద్ద ఇదయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీకున్న ప్రాబ్లం మీ ఇద్దరే కూర్చుని ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఆలోచిస్తారు. మీరే కావాలని మీ దగ్గరకు వచ్చే వ్యక్తుల్ని గుర్తించే ప్రయత్నం అయితే చెయ్యరు. సో అంటే మీరు ఇష్టపడి మీరు ప్రపోజ్ చేసి అవతల వాళ్ళు కాదు అని వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రేమ కోసం, వాళ్ళ ఫోన్ కాల్ కోసం, వాళ్ళ మెసేజ్ కోసం చాలా తప్పించిపోతూ ఉంటారు మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి. కానీ మీరే కావాలని మీ చుట్టే తిరిగే వాళ్ళని, మీతో ఉన్న వాళ్ళని, వాళ్ళ ప్రేమని మీరు గుర్తించరు. సో అది గుర్తించే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో చాలా వరకు అటు మ్యారేజ్ అయిన హస్బెండ్ వైఫ్ మధ్యలో కావచ్చు, ఇద్దరు లవర్స్ మధ్యలో కావచ్చు, లేదు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడైనా సరే మేబీ ఇన్లాస్ వల్ల కూడా ఇద్దరి వ్యక్తుల మధ్యలో చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్స్ని ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు, ఫీల్ అవ్వగలుగుతారు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు ఈ టైంలో. ఇది మీ లైఫ్‌కి అవసరం అయ్యే ఒక ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, లైఫ్ ఎటెళ్తుందో ఏంటో తెలియక చాలా ఇబ్బంది పడతారు. సిచ్యువేషన్స్ అన్నీ ఒకటేసారి మీదొచ్చి పడిపోయినట్లుగా ఫినాన్షియల్‌గా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఇటు మ్యారేజ్ లైఫ్‌లో కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సమస్యలన్నీ కూడా ఒకటేసారి చుట్టుముట్టినట్టుగా, ఒక ఊబిలో కూరుకున్నట్టుగా ఉండే అవకాశం అయితే ఉంది. నాకు రెస్ట్ కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ మర్చిపోయి కొద్ది రోజులు ఎక్కడికన్నా వెళ్ళి రిఫ్రెష్ అయ్యి రావాలి. చాలా రెస్ట్‌లెస్‌గా అనిపిస్తుంది. అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. పోరాడి అంటే ఒక సైనికుడు యుద్ధంలో పోరాడి అలసిపోతే ఎలా అనిపిస్తదో, జీవితంలో ఉన్న సమస్యలు ఫినాన్షియల్‌గా అయినా సరే, జాబ్ పరంగా అయినా సరే, లేకపోతే మీ జీవితంలో ఉన్న రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అయినా సరే, ఏదైనా సరే, నేను అన్ని సమస్యలతో పోరాడి అలసిపోయాను. ఇంకా హెల్త్ కూడా సహకరించట్లేదు. నా బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. నా మైండ్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటన్నిటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి కొద్ది రోజులు నాతో నేను టైమ్ స్పెండ్ చేయాలి. నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయాలి అని అనుకోని, మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, మిమ్మల్ని మీరు రీచార్జ్ చేసుకోవడానికి, రిఫ్రెష్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరెప్పుడైతే ప్రతిసారి హెవీ హార్ట్‌తో ఎమోషనల్‌గా ఆలోచిస్తారో, మీరు ప్రాక్టికల్‌గా మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేరు. ఒక్కసారి ఎమోషనల్ థింగ్స్‌ని పక్కన పెట్టి ప్రాక్టికల్‌గా ఆలోచించండి. లైఫ్‌లో ఏం జరుగుతుంది? లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుంది.
కష్టకాలంలో మీతో ఎవరున్నారు, ఎవరు లేరు అనేది కూడా తెలుస్తది. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ప్రొఫెషనల్ లైఫ్‌లో మీరు అందుకోవాల్సిన అవకాశాలు, మీరు ట్రావెల్ చేయాల్సిన కొన్ని ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, అవి కేవలం మీ మైండ్ బాలేక మీరు పోస్ట్‌పోన్ చేస్తే, జీవితంలో పెద్ద పెద్ద అవకాశాలను మీరు కోల్పోయిన వాళ్ళవుతారు. కాబట్టి పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఎఫెక్ట్ కాకుండా, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్‌కి ఎఫెక్ట్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ఆలోచించాలో, ఎలా బిహేవ్ చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించగలిగితే మీకున్న సమస్యలన్నిటిని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడమే కాకుండా లైఫ్‌ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయగలుగుతారు. అలాగే లైఫ్‌లో మీకేదైతే అందాల్సిన అవకాశాలు, రావాల్సిన డబ్బులు, రావాల్సిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఆల్ ది బెస్ట్.